హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? చూడండి, అక్బర్ అకాడమీ టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గురుకుల డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఆల్ ఎగ్జామ్స్కి ఓకేనా. మీకు ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ అందించడం జరుగుతుంది కేవలం 99 రూపాయలకి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి 99 రూపీస్కి. ఓకేనా. యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. షేర్ చేయండి మీ మిత్రులందరికీ కూడా. రైట్, ఇప్పుడు తెలంగాణ చారిత్రక ప్రాముఖ్యత గురించి చెప్పుకుందామండి. తెలంగాణ చరిత్రకు విశేష ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాముఖ్యత చరిత్ర పూర్వ యుగం నుంచి సమకాలీన చరిత్ర వరకు విస్తరించింది. పాతరాతి యుగంలోని భారతదేశపు ఇతర ప్రదేశాలతో సరితూగగలిగిన చారిత్రకత తెలంగాణకు ఉంది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు గమనిస్తే, దిగువ పాతరాతి యుగానికి చెందినటువంటి అషూలియన్ సాంకేతిక సాంప్రదాయానికి పనిముట్లు, ఆవాస స్థలాలు మన రాష్ట్రంలోని పెద్దపల్లి తాలూకా రామగుండం, గోదావరి ఖని ప్రాంతాల్లో లభ్యమయ్యాయని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఏ ప్రాంతానికి సంబంధించి, ఏ కాలానికి సంబంధించి? అషూలియన్ సాంకేతిక సంప్రదాయానికి సంబంధించినటువంటి పనిముట్లు, ఆవాస స్థలాలు రాష్ట్రంలోని పెద్దపల్లి తాలూకా, అదేవిధంగా రామగుండం, గోదావరి ఖని ప్రాంతాల్లో లభించాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మరి ఇవి కేవలం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా నిశితంగా పరిశీలిస్తే 33 జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో లభించిన అవశేషాల వల్ల మానవ నాగరికత ప్రగతి పథంలో ప్రధాన భూమిక పోషించినటువంటి పాత, మధ్య, నవీన శిలాయుగాల సంస్కృతులకు తెలంగాణ కూడా ఒక కేంద్ర బిందువుగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం జరిగినటువంటి సాధారణ శక పూర్వం 6వ శతాబ్దంలో, అంటే క్రీస్తుపురం 6వ శతాబ్దంలో తెలంగాణ కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఆనాటి ప్రముఖ జనపదాలలో ఒకటైన అస్మక జనపదం నిజామాబాద్ ప్రాంతంలో ఉందని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉందని, ఈనాటి బోధన్ దానికి రాజధాని అనేటటువంటి అభిప్రాయం చరిత్రకారులకు ఉంది. బోధనే నాడు పౌధన్యపురం, పోతన్గా ప్రసిద్ధికెక్కింది. మరి భారతదేశ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన గౌతమ బుద్ధుడి కాలంలో కూడా తెలంగాణ ప్రాంతం విశేషంగా విలసిల్లింది అనే చెప్పుకోవచ్చు. మరి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలోని అంశాలను విశదీకరిస్తే, మౌర్య సామ్రాజ్య కాలంలో వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందినటువంటి దక్షిణ పద వర్తక మార్గాల్లో తెలంగాణకు కూడా ప్రధాన పాత్ర ఉంది. అయితే కౌటిల్యుడు మొదట దక్షిణ పద వర్తక మార్గాలు అంతగా ప్రాముఖ్యత సంపాదించుకోలేదు అని చెప్పినప్పటికీ, ఆ తర్వాత తాను రచించినటువంటి ఆ గ్రంథంలోని తర్వాతి అధ్యాయాల్లో తన అభిప్రాయాన్ని మార్చుకొని ఇవి కూడా చాలా ప్రాముఖ్యత పొందాయి అని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మళ్ళీ మౌర్యుల కాలంలో శాతవాహనులు సాధించిన ఘనతలో ఆంధ్ర ప్రాంతానికి ఇంతవరకు చరిత్రకారులు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి తెలంగాణపై తక్కువ దృష్టిని పెట్టారు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రొఫెసర్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతం శాతవాహనుల జన్మస్థలం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని ప్రస్తావించారు. ఈ శాతవాహనులు ముందుగా ఇక్కడ స్థిరపడిన తర్వాతనే ఆ తర్వాత ధాన్యకటకం లేదా ధరణికోట లేదా అమరావతి ప్రాంతాలకు వెళ్ళారనేటటువంటి వాదానికి బలం క్రమంగా చేకూరిందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా తెలంగాణ శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రముఖ పాత్ర పోషించింది. ప్రసిద్ధ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ చెప్పినటువంటి ప్రకారంగా గమనిస్తే,
తెలంగాణలోని కొండాపురం శాతవాహన టంకశాలగా ప్రసిద్ధికెక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పట్టణం సమీపంలో కూడా సాత్వాహన పేరుతో కొన్ని నాణేలు లభ్యమయ్యాయి. బహుశా ఈ సాత్వాహనుడు శ్రీముఖుడి తండ్రి అని కూడా చాలామంది గుర్తించారు చరిత్రకారులు. శాతవాహనుల అనంతరం పరిపాలించినటువంటి రాజవంశాలకు తెలంగాణకు విశిష్ట సంబంధం ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. నాగార్జునకొండ సమీపంలోని విజయపురి రాజధానిగా పరిపాలించినటువంటి ఇక్ష్వాకులు దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రస్తుత జిల్లాలపై ఆధిపత్యం చెలాయించారని, వారి వంశస్థుడైనటువంటి శ్రీ శాంతమలుడు అస్మక, మూలక ప్రాంతాలను జయించాడని బిఎన్ శాస్త్రి గారు తెలిపారు. ఇక్ష్వాకుల అనంతర కాలంలో ప్రస్తుతం లభిస్తున్నటువంటి గ్రంథాలలో తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించారనే విషయం చెప్పక తప్పదు. అయితే స్థూలంగా ఇక్ష్వాకులకు సమకాలీనంగాను వారి అనంతరం ఉత్తర తెలంగాణ ఎవరి ఆధిపత్యంలో ఉంది అంటే వాకాటకుల ఆధిపత్యంలో ఉంది అనేటటువంటి అంశం గమనించాలి. వీరి తర్వాత విష్ణుకుండినుల యుగంలో తెలంగాణ ప్రాంతం ఎక్కువ వైభవాన్ని చూసిందనే చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో క్రీస్తు శకం లేదా సాధారణ శకం 4వ శతాబ్ది చివరిలో విష్ణుకుండినులు అధికారానికి వచ్చారనేటువంటి విషయం ఏమాత్రం సందేహం లేదు. రాజ్య విస్తరణలో భాగంగా వీళ్ళు క్రమంగా తమ స్వస్థలమైనటువంటి తెలంగాణను వదిలి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ ప్రాంతం నుంచి తూర్పు దిశగా వేంగి వైపుగా అంటే నేటి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణం దిశగా వీళ్ళు వ్యాప్తి చెందారు. విష్ణుకుండినుల అనంతరం బాదామి చాళుక్యుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతం ఉండేది అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగినటువంటి రెండో పులకేశి శాసనంలో చాళుక్య విషయాలు అంటే విషయం అంటే ఒక ప్రాంతం లేదా ఒక పరిపాలన విభాగం అని చెప్పుకోవచ్చు. సో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి భవభూతి క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో తెలంగాణ ప్రాంతాల్లోనే వర్ధిల్లాడు. మరి వీరి తర్వాత కాలంలో రాష్ట్రకూటుల సామంతులైనటువంటి వేములవాడ చాళుక్యులు వీళ్ళు క్రీస్తు 750 నుంచి 973 మధ్య కాలంలో బోధన్, వేములవాడ కేంద్రాలుగా పశ్చిమోత్తర తెలంగాణ ప్రాంతంలో పరిపాలించారు. దీనిని సంపాద లక్ష దేశంగా వ్యవహరించేవారు. గోదావరి నదికి దక్షిణాన మంజీరా నది నుంచి మహాకాళేశ్వరం వరకు వ్యాపించిన భూభాగాన్ని పోదనపాడు అని వ్యవహరించారు. దీనికి గల మరొక పేరే సంపాద లక్ష్యం లేదా సపాద లక్ష్యం. అయితే సపాద లక్ష్యం అంటే 1,25,000 గ్రామాలు అనే ఒక అభిప్రాయం ఉంది, లేదా 1,25,000 బంగారు నాణ్యాలు రాబడి గల ప్రాంతం అనేటటువంటి పేరు, లేదా ఆదాయం గల ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాంతాలన్నీ కూడా వేములవాడ చాళుక్యుల ప్రాంతంలో ఉండేవి. వీరి తదనంతరం కందూరు చోడులు, కళ్యాణి చాళుక్యుల కాలంలో సాంస్కృతికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది. నల్లగొండ దుర్గం, కొలనుపాక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నీలకొండపల్లి వంటి ప్రాంతాల ప్రస్తావన నాటి శాసనాల్లో విరివిగా ఉంది. వీటన్నిటి ఫలితంగా తెలంగాణ రాజకీయంగా, సాంస్కృతికంగా విశేష గుర్తింపు పొందిందని చెప్పవచ్చు. కళ్యాణి చాళుక్యుల పతనం నుంచి కాకతీయ సామ్రాజ్య ఆవిర్భావం వరకు తొలి కాకతీయులతో పాటు ముదిగొండ చాళుక్యులు, పొలవాస నాయకులు, కందూరి చూడులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను పరిపాలించారు అనేటటువంటి విషయాన్ని గమనించారు. కాకతీయ యుగం నుంచి కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల పరిపాలనా కాలాంతం వరకు తెలంగాణ చరిత్రకారుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఈ కాలంలో జరిగినటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు తెలంగాణకు తిరుగులేవని
తిరుగులేని చారిత్రక ఉనికి ప్రాధాన్యతను సంతరించి పెట్టాయి. వీటిపై కొన్ని రచనలు జరిగిన నాటి పారశిక ఉర్దూ భాషల్లో ఉన్న రాతప్రతులు ఆధారంగా చేసుకుని పలు అంశాలపై పరిశోధన నేటికి జరుగుతూ ఉంది. ఈ రకంగా మనం గమనించినటువంటి విషయాల ఆధారంగా చరిత్ర పూర్వ యుగం నుంచి ఆధునిక కాలం వరకు తెలంగాణ చరిత్రకు గర్వించదగ్గ విశిష్టత ఉందనేటటువంటి అంశం స్పష్టం అయ్యింది. ఓకే, సో ఇది ఆఫీసర్స్ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో తెలంగాణ చరిత్ర ఆధారాలు, సాహిత్య ఆధారాలు మరియు పురావస్తు ఆధారాల గురించి చర్చిద్దాం. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. వీడియోని సేవ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రిప్షన్ తీసుకోండి అక్బర్ అకాడమీ యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.